ప్రపంచమంతా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిందా అనిపిస్తోంది. మనిషికి మనిషిగా కాకుండా ఒక గుర్తింపు చాలా అవసరం ప్రస్తుత సమాజంలో. అది ఏ మతమని, ఏ కులమని, ఏ ప్రాంతమని, ఏ రాష్ట్రమని, ఏ దేశమని, ఏ ఖండమని దీనికంతేలేదు. మనిషి ఈ భావనలు ఏర్పరుచుకుంది అంతర్సమిష్టి తత్వాన్ని పెంపొందించుకోవడానికి, దాతృత్వం పరిమిత స్థాయిలో నిర్వహించుకోవడానికి ప్రాథమికంగా ఏర్పరుచుకున్నాడు. అగ్రవర్ణాల్లో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో సుమారుగా అన్ని మతాల్లో మొదట వృద్ధి చెందగా, మిగిలిన వర్గాల్లో క్రమంగా అభివృద్ధి మార్గంగా మారిపోయింది. మనది నుంచి మాదిగా, మాది నుంచి నాదిగా కుచించుకుపోయింది సమాజం. వ్యవస్థలు, సంస్థలు, రాజ్యాంగాలు, దేశాలు ఈ సంకుచిత భావనలను కాపాడే రక్షక భటులుగా, రక్షణ కవచాలుగా రక్షిస్తున్నాయి. ఈ భావనలు కలిసి బతికేటందుకు కాకుండా కొట్టుకు చావడానికి గల్లీ స్థాయి నుండి రాష్ట్రస్థాయి, దేశస్థాయి దాటి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడటానికి సమాయత్తమవుతున్నాయి. శాస్త్ర సాంకేతిక జ్ఞానం, పరికరాలు లోకం విచ్ఛిన్నం కావడానికి వినియోగిస్తున్నారు. చిన్నపిల్లలు చనిపోయినా, ఆడబిడ్డలు మాన ప్రాణాలు కోల్పోయినా అయ్యో అని ఒక్క నిట్టూర్పు రాల్చడానికి కూడా వాళ్లు ఎవరు, మనవాళ్లా కాదా అని ఆలోచిస్తున్నాం. మనం చదువుకున్న చదువు, గుణం, జ్ఞానం, మేధస్సు మన ఆలోచనలను ప్రభావితం చేయడం లేదు. కేవలం మనం పుట్టిన హాస్పిటల్ బెడ్ మాత్రమే డిసైడ్ చేస్తున్నాయి. మనం మళ్లీ పుట్టాల్సిన, కళ్ళు తెరవవలసిన, చేతులు కలపవలసిన, కలిసి నడవవలసిన టైం వచ్చేసింది.